హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పులు కలకలం రేపాయి. కింగ్స్ ప్యాలెస్లోని ఓ ఎక్స్పోలో కాల్పులు జరిగాయి. ఇద్దరి షాప్ కీపర్ల మధ్య చెలరేగిన వివాదం కాల్పులకు దారితీసింది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. दस सेकंड 5 सेकंड वीडियो ले तो खत्म हो गया। तो स्टोरी बनाते हो उसकी ऐसा मोटी मोटी बहस पे फायरिंग कर दिया। फायरिंग कौन करे? फायरिंग कौन की करे? वो मैनेजमेंट के इवेंट के मैनेजमेंट के साथ। इवेंट के मैनेजमेंट इवेंट वाले कौन है अभी नहीं मालूम। क्या नाम है इनका? नहीं मालूम। इवेंट बोले तो आनंद मिर्जा का अच्छा रहा इवेंट है। ఈ కాల్పుల కలకలానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఆనంద్ మిర్జాలో ఎక్స్పో జరుగుతుంది. మొత్తం రంజాన్ సందర్భంగా 30 రోజుల పాటు ఈ ఎక్స్పోను అయితే నిర్వాహకులు నిర్వహించారు. అయితే చివరి రోజు సందర్భంగా ఆనంద్ మిర్జా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య గొడవ తలెత్తింది. దీంతో అసదుద్దీన్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న లైసెన్సర్ రివాల్వర్ని తీసుకుని 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే ఇతరులు కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే వారిపై కూడా కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. వెంటనే కూడా వాళ్ళంతా కూడా అప్రమత్తమై అతని నుంచి దూరంగా వెళ్లిపోయారు. వెంటనే కూడా స్థానికులు అలాగే ఇతరులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ గన్ను ఎందుకు తీసుకొచ్చాడు, అలాగే ఎప్పుడు లైసెన్స్ తీసుకున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటుగా ఆ కాల్పులకి తగ్గ వ్యక్తిని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్, అంటే అసలు కాల్పులు జరపడానికి కారణం ఏంటి, ఏం జరిగింది, అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఆనంద్లో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో 2 షాపులు అయితే ఉన్నాయి. మొత్తం ఈ స్టాఫ్ అన్ని కూడా వాళ్ళంతా తొలగించే ప్రయత్నంలో షాప్ మధ్య ఒక్కసారిగా వివాదాలెత్తింది. దీంతో వారిద్దరూ కూడా ఘర్షణకు దిగారు. మాటలు పెరిగి కూడా వాళ్ళిద్దరూ కూడా క్షణికాంశంలో కొట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అసదుద్దీన్ దగ్గర ఉన్న తన లైసెన్స్ రివాల్వర్ తీసి కాల్పులు జరపబోయాడు. అతనిపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అతను వెంటనే కూడా షాక్ గురయ్యాడు. వెంటనే అతని నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇద్దరు షాప్ కీపర్ల మధ్య జరిగిన సంఘటన వల్ల వివాదం వల్లనే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.